ఇందిరమ్మ ఇళ్లపై రెండవ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్ష. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం నవీపేట్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల అవకతవకలపై చేస్తున్న రెండవ రోజు రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన నవీపేట్ మండల బీఆర్ఎస్ నాయకులు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు తెడ్డుపోశెట్టి మాట్లాడుతూ సొంత ఇంటి కల సాకారం కోసం పేద ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరిట 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి కేటాయిస్తుండటంతో ఇల్లు లేని నిరుపేదలు సంతోషపడుతున్న తరుణంలో కొందరు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం తమకు కావలసిన వారికి మాత్రమే అర్హుల జాబితాలో చేర్చి మంజూరు పత్రాలను అందజేయడంతో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మండల కేంద్రంలోని దర్యాపూర్లో 9,000కు పైగా జనాభా ఉంటే కేవలం 3 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం, మరికొన్ని గ్రామాల్లోనైతే ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేర్లు వచ్చినా కూడా లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను ఇవ్వటం లేదని, లబ్దిదారులు నిర్మాణ పనులు చేపట్టాలో లేదో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారని అన్నారు. ఇప్పటికైనా శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు దీనిపైన దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. లేని యెడల లబ్దిదారుల తరఫున నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్ నందు ధర్నా కూడా తాము సిద్దమని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ న్యాలకంటి అబ్బన్న, సొసైటీ వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్ మరియు మాజీ ఎంపీపీ సూరిబాబు మరియు సీనియర్ నాయకులు గైని సతీష్, ఈర్నాల స్వామి మరియు మాజీ ఎంపీటీసీ జనార్దన్ మరియు శ్యామ్, టేకు పోశెట్టి, నరహరి, ఒడ్డన్న, భూమన్న, అర్ణం సింగ్, విఠల్, ప్రవీణ్ ఈ రోజు మరి వీళ్ళకు పూర్తిగా సంఘీభావం తెలుపుతూ వీళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ను ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ పేపర్లలో కూడా రాస్తా ఉన్నారు, పేపర్లలో కూడా వస్తూ ఉంది. అక్కడక్కడ మరి వాళ్ళ అనేక దగ్గరలో కూడా ఇవాళ మరి ఏదైతే తప్పులు జరుగుతూ ఉన్నాయండి. మరి మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఇలా వ్యక్తిగతంగానో పార్టీ పరంగానో లేకపోతే ఇంకోటి కాకుండా మీరందరూ కూడా వాస్తవానికి ఇట్లాంటి పేదలకు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా న్యాయమైనటువంటి వాళ్ళు వీళ్ళతో పాటు మరి ఇంకా నవీపేట్ మండల కేంద్రంలో ఎవరైతే కట్టుకుంటారో అట్లాంటి వాళ్ళ మీద సర్వే చేసి ఖచ్చితంగా కడతారా అనే ఆలోచన చేసి వాళ్ళకు ఇచ్చేసాల్సినటువంటి పరిస్థితి చేయాల్సిందిగా, లేకపోతే నా ఎన్నుకున్నలో నీ ఎన్నుకున్నలో అట్లాంటి రాసినటువంటి వాళ్ళ దాంట్లో కూడా కట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఎవరైతే కట్టుకొని వాళ్ళకు ఉన్నటువంటి స్తోమతను 1 లక్షలు 2 లక్షలు ఖర్చు పెట్టుకునేటువంటి వ్యక్తులకు మరి దాంతోపాటు ప్రభుత్వ పరంగా పూర్తిగా ఆ స్థాయిలో ఏదైనా ఉంటే వాళ్ళకు సహకరించే విధంగా కాంగ్రెస్ నాయకులు ఆలోచించాలని, లేకపోతే వీళ్ళ ఆందోళనకు పూర్తి స్థాయిలో మండలంలో ఉన్నటువంటి రేపు నవీపేట్ గ్రామానికే కాదు ఇవాళ మండలంలో కూడా ఇదే పరిస్థితి జరుగుతున్నటువంటి పరిస్థితిలో మరి అందరినీ కూడా ఒక్కదానికి చేసి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకత్వం మన పూర్తిగా ఆందోళన చేయాల్సి వస్తుందని ఈ సందర్భంగా చేస్తూ ఇక్కడ వచ్చినటువంటి నాయకులందరూ కూడా మీకు పూర్తిగా సంఘీభావం ఉంటారు. మీరు మీ న్యాయమైన డిమాండ్ కొరకు పూర్తి స్థాయిలో పరిష్కరించుకునే వరకు మీరైతే ఏదైతే కోరుకుంటా ఉన్నారో దానికి పూర్తిగా మీరు రిలే నిర్దేశంలో పూర్తిగా ఉండాల్సిందిగా మేము కోరుతూ మా సంఘీభావం పూర్తిగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జై తెలంగాణ. 2-3 సార్లు ఎమ్మెల్యేగా చేసిండ్రు, ఒకసారి మినిస్టర్గా చేసిండ్రు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? మీ సొంత మండలు, దాదాపు ఈ మండలికి ఒక 500 ఇళ్ళు ఎక్కువ తీసుకొచ్చేసి ఇటువంటి పేదలందరికీ కూడా ప్రతి గ్రామంలో మరి అందరూ కొట్లాడే విధంగా పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఆ లిస్టులలో మీ కమిటీలే గ్రామ పంచాయతీలో వేసుకొని మీ కాంగ్రెస్ కార్యకర్తల్ని ఆ కమిటీలలో ఏర్పాటు చేసుకొని మరి ఇక్కడ ఉన్న ఎంఆర్ఓను ఎండిఓను అధికారికంగా ఎటువంటి పనులు చేయకుండా మరి మీ నాయకత్వం ద్వారా మీ నాయకులే మొత్తం పూర్తి బాధ్యత తీసుకుని ఆ ఇందిరమ్మ ఇళ్లను సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మరి నిరుపేదలకు అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీ మీద రోడ్డుకెక్కే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇది మీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి కానీ మీకు కానీ మండలంలో ఉన్న మీ నాయకులకు కానీ ఇది సరికాదని చెప్పేసి ప్రజా వ్యతిరేకి మీరు కూడగట్టుకుంటున్నారని చెప్పేసి మరొకసారి సుదర్శన్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఒక విధంగా దీని మీద పట్టించుకున్నట్లయితే టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి పెద్ద ఎత్తున కూడా ఈ ఇందిరమ్మ ఇండ్ల మీద మరి కలెక్టర్ గారి దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టే విధంగా మేము ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీని మీద మీరు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.